ట్రంప్లో సామ్రాజ్యవాదం కట్టలు తెంచుకుంటోందా? సుదూర దేశాలపైన ఎందుకు కన్నేశారు? గ్రీన్లాండ్ను అమ్మబోమంటున్న డెన్మార్క్పై పగబడతారా? పనామా కెనాల్ను లాక్కుంటాం, కెనడాను కలిపేసుకుంటామని ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నట్లు? కాలం చెల్లిన సామ్రాజ్యవాదాన్ని ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు? రష్యా నుంచి అలస్కాను $7.2 మిలియన్ కొనుగోలు చేసింది. గ్రీన్లాండ్ ఏమిటంటే భారతదేశం కంటే పెద్ద ఏరియా ఉండి 60,000 మంది జనమే ఉన్నారు. ఆ భూమి మాకు ఇచ్చేయి అని అమెరికా అంటుందంటే అమెరికన్ చరిత్రలో కూడా ఇలా సామ్రాజ్యంగా పెరుగుదాం, ఎక్కువ భూమి కొనుక్కుందాం, ఎక్కువ భూమి ఆక్రమిద్దామని కొత్త కాదు. 1807లో అప్పుడు వాళ్ళు అలా ఫ్రాన్స్ నుంచి లూయిజియానా రాష్ట్రం అని కొన్నారు. 1867లో అలాస్కా నుంచి రష్యా నుంచి అలాస్కా కొన్నారు. ఇవాళ అలాస్కాలో విశేషమైన ఆయిల్ అది ఉండి అమెరికాకు ఉపయోగపడుతుంది. 1867లో మళ్ళీ వాళ్ళు అమెరికా కాలిఫోర్నియా మెక్సికోతో మాట్లాడి కాలిఫోర్నియా కొన్ని ప్రాంతాల అగ్రిమెంట్తో బలవంతంగా ఆక్రమించేసి కొన్నట్టుగా చూపెట్టారు. కెనడాను కలిసిపోమన్నాడు. ఇది కొత్త ఆలోచన కాదు అమెరికాలో. అది అమెరికన్స్ కూడా ఇది చాలా ఆనందపడతారు. మన దేశం ఇంకా పెద్ద చేస్తున్నాడు ట్రంప్, ఆయనకున్న అనుభవంతో రియల్ ఎస్టేట్తో చేస్తున్నాడని అమెరికన్స్ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఎవరు ముందల భూమి ఆక్రమిస్తే వాళ్ళది. ఐస్లాండ్, ఐలాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ దేశాలకు దగ్గరగా ఉంటుంది గ్రీన్లాండ్. ఒక విధంగా చెప్పాలి అంటే కెనడాకు దగ్గరే. అమెరికాకు చాలా దూరం అయినప్పటికీ గ్రీన్లాండ్ను కలిపేసుకుంటూ ఉత్తర ధ్రువంపై ఆధిపత్యానికి ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. ఇటు లాటిన్ అమెరికా దేశం పనామాపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. పనామా కాలువను జాయింట్ గా అయినా మెయింటైన్ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతోంది. 2017లో తైవాన్తో పనామా దౌత్య సంబంధాలను తెంచుకుంది. చైనాతో సంబంధాలను ఏర్పరచుకుంది.